ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. పోస్టల్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి సంబంధించి ఎవరైతే జూలై మంత్లో అప్లై చేసి ఉంటారో షార్ట్ లిస్ట్ 1 అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ రిమైనింగ్ స్టేట్స్ అన్నీ కూడా. ఏ విధంగా చెక్ చేసుకోవాలి డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. జాబ్ అప్డేట్స్ లేటెస్ట్ అన్నీ కూడా వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి జీడీఎస్ ఆన్లైన్కి సంబంధించి మనకి షార్ట్ లిస్ట్ 1 అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. టోటల్గా అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే మంత్ జూలైలో అప్లై చేసి ఉంటారో మనకి ఫైనల్గా షార్ట్ లిస్ట్ 1 అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మీకు కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు గమనించవచ్చు జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అయితే ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని షార్ట్ లిస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు డిస్ట్రిక్ట్స్ అయితే అడుగుతుంది, ఏ డిస్ట్రిక్ట్ అనేది. ఆ డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ టోటల్గా మనకి చూసుకోవచ్చు వాళ్ళ యొక్క డివిజను, ఆఫీసు, అలాగే పోస్ట్ నేమ్ చూసుకోవచ్చు. అండ్ వాళ్ళకి ఏ కేటగిరీలో సీట్ అలాట్ అయింది, రిజిస్ట్రేషన్ నెంబరు, అండ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, అండ్ డాక్యుమెంట్స్ కెన్ బి వెరిఫైడ్ ఇన్ ఎక్కడ వెరిఫై అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు దోజ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ గాట్ దేర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ త్రూ అవుట్ డివిజన్ హెడ్ మెన్షన్ అగైన్స్ దేర్ నేమ్స్ ఆన్ బిఫోర్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెప్టెంబర్ 3వ తారీఖు లోపు మనకి వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని చేసుకోవాలి. ఒకవేళ ఇందులో ఉన్న లిస్టులో ఎవరైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ చేసుకోకపోతే అగైన్ లిస్ట్ 2 అయితే రిలీజ్ చేస్తారు. ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోకపోతే లిస్ట్ 3 అయితే రిలీజ్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ రిపోర్ట్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్స్ అండ్ 2 sets ఆఫ్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఆఫ్ ద రెలవెంట్ డాక్యుమెంట్. టోటల్గా మీ యొక్క ఇన్కమ్, క్యాస్ట్, అలాగే మీ యొక్క అప్లై చేసిన రిజిస్ట్రేషన్ నెంబరు, 10th క్లాస్ మార్క్స్ మేమో, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా మీరు క్యారీ చేయాల్సిందే. ఓకేనా. టోటల్గా మనకి లిస్ట్ అయితే రిలీజ్ చేసేసారు. ఇందులో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో నాకు తెలియదు కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచండి. అండ్ తెలంగాణ వాళ్ళకి కూడా మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మీరు తెలంగాణ జీడీఎస్ ఆన్లైన్ మీద క్లిక్ చేసుకొని కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే తెలంగాణ అయితే ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఉంటాయి. మనకి తెలంగాణలకు సంబంధించి కూడా లిస్ట్ అయితే విజిబుల్ అయితే అవుతుంది అనమాట. స్టూడెంట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ మీకు ఏ డివిజన్లో సెలెక్ట్ అయ్యారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 3వ తారీఖున లాస్ట్ డేట్. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్.